ఇది మీరు క్లియర్ గా చూసారు. ఈ 3-4 డేస్ గా జరిగినటువంటి రాంబాబు గారి అంశం మీరు చూసారు. క్లియర్ గా అక్కడ ఆ మహిళలు అక్కడ ఉన్నటువంటి కర్రలతో రాళ్లతో అతన్ని దాడి చేయాలని అతని కారు మీదకి వస్తూ ఆ మహిళలు కూడా కారు మీద ఏ విధంగా కొట్టి తన్ని ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలు ఆడుతుంటే ఇక ఆ టైంలో ఆవేశంలో తను మాట్లాడానని రాంబాబు గారు స్పష్టంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు. ఎందుకంటే రాంబాబు గారు రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు, అందరికి తెలుసు. ఆయన రెగ్యులర్ గా కరెంట్ పాలిటిక్స్ మీద రెగ్యులర్ గా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా అలాంటి నేచర్ కాదైంది. ఆయన అట్లా మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు ఆ సందర్భంలో ఆవేశంలో ఆయన ఏదో మాట్లాడినని వివరణ ఇచ్చాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, అలా జరిగి ఉండకూడదని ఆయన కూడా భావించాడు. ఆయన కూడా క్లియర్ గా చెప్పాడు, నిజంగా తప్పే అయితే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పారు ఆయన కూడా. మరి దాన్ని సాకుగా తీసుకొని ఇక రకరకాలుగా చేసి ఇక వాళ్ళేదో కలిపి చెప్పి వాళ్ళు చేసింది తప్పు. క్లియర్ అండి, ఒకటే తిరుమల లడ్డు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి కల్తీ జరగలేదనేది స్పష్టమైంది రిపోర్ట్స్ ద్వారా. వైసీపీ వాళ్ళు బలంగా ఇది జనంలో తీసుకెళ్తున్నారు, ఇది వెళ్ళొద్దు, దీన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలంటే ఇలాంటి హింస ఇలాంటి ఏదో చెయ్యాలి. కాబట్టి ఈ డైవర్షన్ కోసము ఈ విధమైనటువంటి అంశాలని తెర మీద తీసుకొచ్చి ఈ హింసని ప్రోత్సహించారు అంతే. ఇక వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతున్నారు, అనేక అంశాలు తెస్తున్నారు. మొదటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి ఒక మోడస్ ఆపరెండాతో ప్రతి ఒక్క అంశం తీసుకొని ముందుకు వెళ్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఆ విధంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది.